ఈ నెల 10వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 22 అమెరికా ఖండాలు అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల నుంచి 22 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, కాంపిటీటర్స్ 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి మహావృక్షాన్ని తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ 22 దేశాల నుంచి రిప్రజెంట్ చేసే ఈ కాంపిటీటర్స్ ఇక్కడ రావడం వల్ల పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా వెరీ కాంప్రహెన్సివ్ మెటిక్యులస్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎస్పీ మహబూబ్ నగర్ జానకి గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గద్వాల్ అండ్ ఐజీ మల్టీ జోన్ అయిన నేను సూపర్వైజన్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా 3వసారి భారతదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ అవాంఛనీయ సంఘటనలకి తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత లోకల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ మీద ఉందని చెప్పడంతో అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో అట్లాగే మా డీజీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వెల్కమ్ నుంచి ఇక్కడ మ్యూజియం లోనికి వెళ్ళటం, ఈ పిల్లల మరి యొక్క ప్రాముఖ్యత, హిస్టరీని కన్సర్న్డ్ ఆఫీసర్స్ బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఫాలోడ్ బై హైటీ ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎన్ రూట్లో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకోకుండా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సుమారు 100 కిలోమీటర్ల పైనే ఉంది వాళ్ళు బస్సు స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి. సో మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు వాళ్ళకి వెళ్ళే వరకు అన్ని జాగ్రత్తలు, కంటింజెంట్ ప్లాన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బయట రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కొంతమంది పాస్ హోల్డర్స్ ఇన్వైటీస్ వస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా హుందాగా చాలా మన ప్రతిష్టని, మన ప్రాంత ప్రతిష్టని ఇనుమడించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎన్ష్యూర్ చేసుకోవడానికి మేము అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి అనుభూతి కలగాలి. అదేవిధంగా వాళ్ళు కూడా ఇంత 700 సంవత్సరాల చరిత్ర గల ఏన్షియంట్ మహావృక్షాన్ని, పిల్లల మరి మహావృక్షాన్ని చూసామనే అనుభూతి వాళ్ళకు కూడా ఉండాలి. తద్వారా మన యొక్క ప్రవర్తన కూడా వాళ్ళు అక్కడ కన్వే చేయాలి. సో ఆ విధంగా ఉండటానికి మంచిగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి తగ్గ ప్రికాషనరీ మెజర్స్ 360 డిగ్రీస్ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి మిస్ వరల్డ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఆ దేశాల మిస్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు. సో వాళ్ళు చూడాలనే, వాళ్ళ దగ్గర నుంచి చూడాలనే కోరిక ఉంటుంది. ఆ నేపథ్యంలో చాలా కరెక్ట్గా బిహేవ్ చేయాలి, పోలీసు సూచనలు పాటించాలి. మన యొక్క ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ సైడ్ నుంచి ఒక్కరిద్దరు చేసినా అది దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి ప్రతిష్టకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు, అన్ని ప్రికాషన్ మెజర్స్ మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1000 మంది అంటే రూట్ బందోబస్తు ఎక్కువ మాకు. మీకు అందరికీ తెలుసు, ఇది నేషనల్ హైవే, లాంగెస్ట్ హైవేలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ పరంగా వీళ్ళకి అవాంతరాలు జరగకూడదు. వీరి ద్వారా సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి అవాంతరాలు జరగకోకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వింగ్ని యాక్టివేట్ చేసి సుమారు 1000 మంది ఆఫీసర్లతో సహా 1000 మందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఇది ఒకటేనండి.
మల్టీ జోన్ 2 అంటే హైదరాబాద్ రీజియన్ అంటే నా ఆధ్వర్యంలో ఉండే దాంట్లో బుద్ధవనం అని అది అది కూడా ఆ రోజు వెళ్తున్నారు అక్కడికి. నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది. ఇది కాకుండా వరంగల్ ములుగులో రామప్ప టెంపుల్. సో ఈ 4 అట్లాగే యాదాద్రి ఇవన్నీ కూడా కొద్దిగా అవుట్ సైడ్లో ఉన్నవి. మిగతా అంతా విసినిటీలోనే ఆ ప్రాంతాలు. ఎందుకంటే మన యొక్క ఆ ప్రాంతం యొక్క విశిష్టత, చరిత్ర, హెరిటేజ్, ఆ వారసత్వం, ఈ సంస్కృతి గురించి వాళ్ళు తెలుసుకోవాలని, చూడాలనే జిజ్ఞాస వాళ్ళకు ఉంటుంది. తద్వారా మన ఏరియా కూడా మన యొక్క పరిస్థితులు కూడా ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా సంయమనంగా చాలా మంచి హుందాగా ఉండాల్సిన విధంగా ఉండాలని పోలీస్ శాఖ కోరుతుంది. ఇప్పుడు మాత్రం కొద్దిగా వాళ్ళు ఇక్కడ లోపల ఎక్కడైతే ఉందో ఆ కాస్త టైం మాత్రం ఇర్రెగ్యులర్గా కాకుండా కాస్త కంట్రోల్డ్గా ఉండేటట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లని మొత్తం ఎవరు రాకుండా ఎవరు లేకుండా కాదు, భారీ లెవెల్లోనే స్వాగత సత్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లల మరి దగ్గర కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అన్నీ ఉంటుంది. బై ద సేమ్ టైం వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చాలా హైయెస్ట్ ఇంపార్టెంట్. వరల్డ్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది.